ప్రార్థన చేసుకుందాం ఉండే మైక్ హలో, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ 3వ దినములోనికి మమ్మల్ని క్షేమముగా తీసుకొని వచ్చి చల్లని చక్కని వాతావరణాన్ని మీ పిల్లలకు ఇచ్చినందుకు వందనములు. మహాజ్ఞానములోని కొన్ని సంగతులు మేము ఆలోచిస్తుండగా మేము గ్రహించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము దేవా, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మానవ దేహం, మానవ రూపం మారేది లేదు. సృష్టి కార్యక్రమంలో దేవుడు ఆదామవ్వలు చేసిన తర్వాత అమరులుగా చేశాడని మొట్టమొదటి తెలుసుకోవాలి. అమరులు అంటే మత్స్యము కానివాళ్ళు, మరణించని వాళ్ళు, నిత్యము జీవించేవాళ్ళు. దేవుడు చేసిన ఈ దేహాన్ని ఆయుష్కాలాన్ని కలపలేదు. అప్పటికి ఆయుష్కాలం లేదు. మరి ఏ కాలం ఉంది అంటే నిత్యము జీవించే కార్యక్రమం ఏదైనా వనంలోనే. కానీ ఒక రహస్యం బైబిల్లో సాతాను మొదట మన తల్లిదండ్రులకు ఆదామవ్వలకు చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆదికాండం 3:3 అవ్వ దగ్గరికి వచ్చి, ఆదికాండం 3:3 అవ్వ దగ్గరికి వచ్చి సాతాను అంటుంది, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు. అంతవరకు చావు అంటే ఏంటో తెలియదండి వాళ్ళకి. చావకుండున్నట్లు, చావకుండున్నట్లు అనే పదం ప్రయోగించిందంటే చంపేయటానికి వచ్చింది. చచ్చిపోరన్నమాట. అమరులు వాళ్ళు. ఏదేను వనంలో మన ఆది తల్లిదండ్రులు అమరులు. ఇవన్నీ వాళ్ళని దీవించాడు. 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. ఇక కావలసినవన్నీ సృష్టించాను, వాటిని మీరు అనుభవించండి. అంటే చావు లేదు. చావు లేదు. చావు ఎప్పుడు వచ్చింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున. అబద్ధమే చెప్పింది, మీరు చావకుండున్నట్లు. ఏమన్నది? మీరు చావకుండున్నట్లు 3:3 వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. చావు లేదన్నమాట. చావు కలిగిన శరీరాన్ని, మట్టిలో కలిసిపోయే శరీరాన్ని దేవుడు అప్పటికి చేయలేదు. నిత్యము జీవించాలి. మట్టి శరీరములో ఉన్న వీళ్ళు జీవాత్మ పంపబడిన తర్వాత చావన్నది లేక అమరత్వంలో ఉన్నారు అని అర్థం. ఆదికాండంలో అమరత్వం అంటే చావు లేదు. మరి ఎలా ఉంటారు? ఇందాక జాన్సన్ గారు చెప్పారు, ఆదామవ్వలను నవయవ్వన దశలో అందమైన ఆకారాలతో సృష్టించాడు. తన చేతితో చేశాడు, జీవాన్ని పోశాడు. అమరత్వాన్ని అనుభవించటానికి పసితనం అవసరం లేదు, బాల్యం అవసరం లేదు, వృద్ధాప్యం అవసరం లేదు, తరువాత చావు అవసరం లేదు. నిత్యము జీవించేవాళ్ళం. ఎలా జీవించేవారు?
అందమైన ఆకారాలతో, ఆకలి దప్పులు లేకుండా, కష్టసుఖాలనేవి ఎరుగక, దేని గురించి ఆలోచన లేక హ్యాపీగా గడిపే రోజులవి. బాల్యదశ కాదు అది, నవ యవ్వన దశ. ఎంతకాలం ఆ యవ్వనం ద్వారా బ్రతుకుతారు, యవ్వన కాలంగా అలాగే ఉండిపోతారు. ఎంతకాలం? ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం. యవ్వనం అలాగే ఉంటుంది. వాళ్ళ ముఖాలు ఏమీ మారవు. వృద్ధాప్యం వాళ్ళకి రాదు. చావు అన్నదే లేదు. దేవుడు చేసిన మంచి పని, గొప్ప పని అది. బాగా ఆలోచించండి. ఏదైనా వనంలో ఉన్న మన ఆది తల్లిదండ్రులు అమరులుగా చేశాడు దేవుడు. అమరులు అంటే చావు లేనివారు, పిల్లలు కాదు, నవయవ్వనస్తులు. వృద్ధాప్యం లేదు, ఎప్పుడు యవ్వనంలోనే ఉంటారు. ఇలా యవ్వనంలో ఉంటూ వీళ్ళు ఒకరికొకరు దాంపత్యంలో అనేక మందిని పిల్లలు కనాలి. ఆ పిల్లలు ఇక్కడ బాల్యదశ ఆరంభమై యవ్వనంతో ఆగిపోద్దిక. నిజంగా పండు తినకపోతే, దేవుని మాట మేరకపోతే, బాగా ఆలోచించండి, గర్భాన్న చంటిబిడ్డగా రావాలి. ఆత్మను సంతరించుకోవాలి, శరీరాన్ని రావాలి. అది తల్లి గర్భంలోనే వస్తుంది. అది అలా వారి దాంపత్యంలో పుట్టిన పిల్లలు బాల్యదశ ఆరంభం అవుతుంది. ఆదాము అవ్వలకు బాల్యదశ లేదు. అలా బాల్యదశ నుంచి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే నవయవ్వన దశకు వచ్చి అక్కడ ఫిక్స్ అయిపోతారు. అలా ఉండిపోతారు ఇంకా వాళ్ళు. అంతే. పళ్ళు ఊడటం, కళ్ళు కనబడకపోవటం, చర్మం ముడతలు పడటం, స్వరం పడిపోవటం, ఇంకేముండవు. అదండి, దట్ ఈస్ అవర్ ఒరిజినల్. నిజంగా ఏదైనా వనంలో నరులకుండే ఆ గొప్ప లక్షణం చూస్తుంటే మతిపోతుందండి. అలాగే ప్రపంచాన్ని నిండించమన్నాడు, అలాగే నిండించమన్నాడు. మరి చావకుండున్నట్లు అనే పదం చూసారా ఎలా వాడిందో? చంపేయటానికి వచ్చింది అది. అలా చంపేయడానికి వచ్చింది. అబద్ధం ఆడింది, అవ్వను బుట్టలో వేసుకుంది, అవ్వ ద్వారా ఆదామును కొట్టింది, పాపాన్ని చేయించింది, పారిపోయింది, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే మేము దిగంబరులమన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఆకులు తెంచుకున్నారు, కచ్చడాలు కట్టుకున్నారు. అంటే ఆలోచనలోనికి వచ్చారు అని అర్థం. అంతవరకు వారికి ఆలోచన లేదు. ఏమండి, అంతవరకు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏ బట్టలు పెట్టుకోవాలి, ఎలా తయారవుదాం, ఏమి లేవు. వాళ్ళకి హ్యాపీగా ఉండటమే. ఆకులు తెంపుకొని మొలలు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి. అప్పుడే ఎంత ఫాస్ట్గా వచ్చింది. కానీ సాతాను దారి తప్పించి పారిపోయింది. సాతాను తప్పు చెప్పేసి ఎస్కేప్ అయిపోయింది. మరి ఎలా అండి, మనం దిగంబరులుగా ఉన్నాం కదా, ఆకులు తెచ్చుకుందాం, కట్టుకుందాం. ఈ ఆకుల దగ్గర నుంచి ఏం పుట్టాయో తెలుసా? ప్రత్తిని పండించాలి, మిల్లులకు పంపించాలి, మిల్లుల్లో వస్త్రాలు తయారు కావాలి. ఆ వస్త్రాలు దేశంలో ఉన్న ప్రతి షాపుకి వెళ్ళాలి, వాటిని మనం కొనుక్కోవాలి, ఇప్పుడు మనం ధరించుకోవాలి. అంటే మనిషి తన ఒళ్ళు కప్పుకోవాలన్న ఆలోచన తప్పు చేయకముందా, తప్పు చేసిన తర్వాత? తప్పు చేసిన తర్వాత. అహ్మదాబాద్, బాంబే లాంటి మరి పారిశ్రామిక పట్టణాలు అవి. అక్కడ ఎన్నో బట్టల మిల్లులు అండి. రంగురంగుల వస్త్రాలు. ఎందుకు కట్టుకోవాలనుకుంది? సిగ్గేంటో తెలిసింది ఆది తల్లికి, పని ఏంటో పెట్టింది దయ్యం. చావండికి మీరని ఆలోచించుకోవడం, మనిషి తన గురించి తాను ఆలోచించుకోవటం.
సౌలును రాజుగా చేసినప్పుడు, మాకు రాజు కావాలని ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు, నేను వాళ్ళ తండ్రిని కదా, నేను వాళ్ళని పాలిస్తున్నాను కదా, నన్ను వద్దనుకున్నారా వాళ్ళు? ఎంత బాధపడ్డాడో తెలిసిండు తండ్రి. ఏమండి, తండ్రి బాధపడ్డా? సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు. సమూయేలుతో అంటున్నాడు తండ్రి ఏమనంటే, నీతో చెప్పిన మాటన్నిటి ప్రకారం జరిగించు. వాళ్ళకి రాజు కావాలి, నేనొద్దు. దేవుడు వద్దట, రాజు కావాలట. వాళ్ళు ఏం కోరుకున్నారో, వారి మాటలు ఏమన్నారో వాళ్ళ మాటల ప్రకారంగా చేసే సమూయేలు. ఒక ప్రవక్తగా నువ్వు మాకు ప్రవక్తగా వద్దు అని అనలేదు, కానీ వారిని నేను పరిపాలించకుండా నన్ను వదిలేశారయ్యా. అంటే ప్రతి ఇలాంటి అవిధేయత విధానంలో మనకి బ్రతుకును ప్రసాదించిన మన తండ్రి నలిగిపోతూనే ఉంటాడండి. అది మనం తెలుసుకోవాలి. నిజంగా అండి, ఎంత బాధపడతాడండి ఆయన. నేను వద్దా వాళ్ళకి? నేను రాజుని కాదయ్యా, తండ్రిని. వాడు రాజు కావాలంటున్నారు, నేను తండ్రినండి. ఒక పక్క జాన్సన్ గారు ఉన్నారు, ఒక పక్క ప్రసన్నబాబు గారు ఉన్నారు. మీరు మాకొద్దు, ఇంకొక యజమాను మాకు పెట్టండి అంటే నేనేమైపోతాను చెప్పండి మీరు? మీరు మాకొద్దు, మరొక యజమాని కావాలి మాకు. తండ్రి దగ్గర కుమారులుగా ఉండవలసిన వీళ్ళు ఎవరికో బానిసగా ఉంటామని అనుకోవడం చూసారా, వాళ్ళ వివేకం. నన్ను కదా వద్దన్నారు, నిన్ను వద్దనలేదు కదా సమూయేలు. సరే, వాళ్ళు మనుషులు కోరుకున్నారు, ఇచ్చేసి. అంటే మనిషి ఆలోచన ఎప్పుడూ తన పతనానికి దారి తీస్తుంది, మర్చిపోకూడదు దీన్ని. మనిషి యొక్క ప్రతి ఆలోచన మనిషి పతనంకి వెళ్ళిపోతాడుక. మీరు చావకుండునట్లు అన్నది, అంటే చంపేయటానికి ప్లాన్ చేసింది. ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఎప్పుడైతే ప్లాన్ సక్సెస్ అయిపోయిందో ఇది పారిపోయింది. ఇది పారిపోగానే ఈ రూపం కోసం ఆలోచించడం మొదలుపెట్టారండి ఆది దంపతులు. ఏంటండి అలా చూస్తారు? ఆకులు తీసుకురండి. ఏ భార్య భర్తను చూస్తుంది, భర్త భార్యను చూస్తున్నారు, తప్పే ఉంది? ఏమండి, ఆకులు కావాలా అంటే సిగ్గొచ్చింది అన్నమాట మీకు. ఈ సిగ్గును కప్పుకోవటానికి కచ్చటాలు కావాలి, బట్టలు కావాలి. ఓ, ఎంతమంది వ్యాపారస్తులు పుట్టేశారండి, బట్టల మిల్లులు వ్యాపారస్తులు. రైతులు కష్టపడి సంపాదించి పొలాల్లో ప్రత్తిని పండించి మిల్లులకు పంపితే, మిల్లుల నుండి పెద్ద పెద్ద మరి మిల్లుల దగ్గరికి వెళితే ఎన్నెన్నో రంగురంగుల వస్త్రాలు తయారై ఈరోజు వస్త్ర ప్రపంచంగా మారిపోయింది. ఒళ్ళు కప్పుకునే గుడ్డ ముక్కలు వస్త్ర ప్రపంచం అంటది. ఎవరండి ఆ పనిలో పడేసిన వాళ్ళు? ఎవరు వీళ్ళనే? ఇంకెవరండి? దుష్ట శక్తి. క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము దేవుని ప్రేమ దేవుని పిల్లలకు అర్థం కాకుండా ఉండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత నా పిల్లల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది. చాలే నాయన. అంటే మనిషిని ఆలోచనలలోకి నెట్టింది. అంతటి తాగిందా? వస్త్రాలు తయారు చేసే మిల్లులు పుట్టాయి, ఆ వస్త్రాలను అమ్మే మాల్స్ పుట్టాయి. మాల్స్ అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయండి. లోపలికి వెళ్తే అబ్బో, ఇవి గద్వాలు అండి, ఇవి పలానా అండి, ఇవి కోయంబత్తూరు అండి, ఇవి మేడ్ ఇన్ జపాన్ అండి. వస్త్ర ప్రపంచం. ఎన్ని డ్రెస్సులు, ఎన్ని మిడ్డీలు, ఎన్ని సారీసు, ఎన్ని ఫ్యాషన్ షోస్ వాటి వేసుకొని. అంటే మనిషిని అలాగ లోతుల్లోనికి తీసుకెళ్ళిపోయింది అది.
ఇంక అందులో నుంచి ఏం బయటకు వస్తారు? మునిగిపోయారు. గుడ్డ మొక్కల్లో కొట్టుకు చచ్చిపోతున్నారు వాళ్ళు. ఈలోగా వీడిని రేపింది, చంపే తమ్ముడిని. మర్డర్, ఫస్ట్ మర్డర్. తమ్ముడిని చంపేశాడు హేబెల్ని. కయ్యను పారిపోయాడు. శిక్ష నుంచి తప్పించుకోవాలని పారిపోయాడు. ఇప్పుడు ఏం పుడతా చెప్పండి? రక్తం మొరపెడుతుంది దేవుణ్ణి, నాకు న్యాయం చెయ్యి అని హేబెలు నేల నుండి మొరపెడుతుంది. అంటే న్యాయమైన చట్టం రావాలి. తగాదాలు పెట్టింది, మనుషులు చంపింది, ఇద్దరి మధ్య విరోధం కల్పించింది. దీనితో పగలు, ద్వేషం, కక్ష, హత్య. అంటే లోకాన్ని తీసుకెళ్ళిపోయింది. కొట్లాడుకున్నారు, మీరిద్దరు పోలీస్ స్టేషన్ పదండి. పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏంటి మీ ఇద్దరు కూడా ఏం కొట్టావు, ఇదంతా నాకు అనవసరం, కోర్టు కట్టే కేసు అంటది. అంటే ఎక్కడి నుంచి పంపించడానికి మరొక దగ్గరికి వెళ్ళిపోతారు. అదే న్యాయ వ్యవస్థ. అక్కడ ఎందరో న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్స్, మండలంలో మెజిస్ట్రేట్, కలెక్టర్ కూడా వన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఏమండి? ఆ తర్వాత జిల్లా జడ్జి. ఏమండి? జిల్లాని దాటిపోతే ఎంతటితో ఆపేసింది తగు, తెగనపోతూ మీరు ఇలా కాట్లాడుకుండాలి బ్రతుకంతా. అక్కడి నుంచి హైకోర్టులో వదులుతుందా? అబ్బాబే ఇక్కడికి వద్దు, సుప్రీంకోర్టు. ఇద్దరి మధ్య తగాదా పెట్టినందుకు పోలీస్ స్టేషన్లు పుట్టాయి. పోలీస్ స్టేషన్ల తర్వాత కోర్టులు పుట్టాయి. కోర్టుల తర్వాత శిక్షలు అమలు జరుగుతున్నాయి. మన శిక్ష అమలు జరిగిన తర్వాత జైళ్ళు పుట్టాయి. ఇంక ఇది బ్రతుకంతా ఇందులో సగం జనం ఇందులో నలిగిపోతున్నారు. ఇదంతా ఎందుకు పుట్టింది ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని అధికారాన్ని, దేవుని మాట వినకపోవటం వల్ల సమస్యల వలయంలో మనుషులను పడద్రోసి పారిపోయింది. ఈరోజు మన చుట్టూ ఉన్నదంతా మనల్ని భ్రమలో, మాయలో ముంచి నీ దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఒకసారి నక్సలైట్లోకి వెళ్ళావనుకో, మావోయిస్టు అయ్యావనుకో, నేను జనజీవన స్రవంతిలో కలిసిపోతానని ఊరిలోకి వచ్చావనుకో, ఏదైనా ఎక్కడైనా ఒక అధికారి చనిపోయినా లేదా ఒక మావోయిస్టు చనిపోయినా, ఒరే పలానోడు ఇన్ఫార్మర్గా మన గుట్లు ఇచ్చేసాడని వీడు కనబడితే నాకు మావోయిస్టులను చంపేస్తారు, వీడు కనబడితే పోలీసులను చంపేస్తారు. అంటే నువ్వు వెళ్లకుండా ఉంటే బాగును. నీకు లేనిపోను మందేసి వీరత్వం నింపి దేశం కోసం ఏదో చేద్దామనుకొని జరుగుతున్న జులుం, ఈ ప్రజల దోపిడీ విధానాన్ని భరించలేక నువ్వు తుపాకీ పట్టు లోపలికి వెళతావు, తిరిగి రావటానికి మార్గం ఉండదు. ఇది మహాభారతంలో పద్మవ్యూహంలో గడిపోతాడు ఎవరండి? అభిమన్యుడు. వాడికి వెళ్ళటమే తెలుసు కానీ తిరిగి రావటం తెలీదు. కనుక ఒక ఉగ్రవాదుల్లోకి వెళ్ళిపోయినా, ఒక నక్సలైట్స్లోకి వెళ్ళిపోయినా, ఒక వ్యాపారాల్లోకి వెళ్ళిపోయినా, ఒక మంత్రి పదవికి వెళ్ళిపోయినా, ఈరోజు శాఖోపు శాఖలుగా భయంకరమైన శాఖోపు శాఖలు సృష్టించింది, జనాన్ని అందులో ముంచింది. నవ్వుతుందని ఉంది బైబిల్లో. దేవుని కోసం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నా పిల్లలు అమరులై అమరత్వంలో నవయవ్వనులుగా లోకాన్ని నిండించండి అని కన్న తండ్రి కలలు కంటే, ఆ కన్న తండ్రి కలలు చేసింది మిమ్మల్ని అందరినీ సమస్యలు గుండంలోకి నెట్టింది, మిమ్మల్ని అందరినీ రోగాల్లోనికి తోసేసింది. ఈ పండు జీవవృక్ష ఫలాలు తినొచ్చు, మిగిలిన ఫలాలన్నీ తినొచ్చు, అన్నీ తింటే బాగుండేవారు, నా మాట కాదన్నారు కనుక, తినొద్దన్న పండు తిన్నారు కనుక లేనిపోని చెత్త తినడానికి బయటికి గెంటి వేయబడ్డారు. చెత్త తిన్నారు, రోగాలు తెచ్చుకున్నారు. రోగం వచ్చింది కనుక మందులు పుట్టాయి కనుక వైద్యులు పుట్టారు, వైద్యులు పుట్టారు కనుక హాస్పిటల్ పుట్టాయి కనుక లక్ష తగలబెడుతున్నాం. హాస్పిటల్ శవాల మీద కూడా వాళ్ళు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నారు. చూడండి, ఏ యాంగిల్ మీరు చూడండి. విద్య అంటే చదువుల తల్లి,
చదువులు తల్లి అంట ఆవిడ. ఎన్ని చదువుతావు, ఎంతవరకు చదువుతావు, ఏదైనా నేను మరి సాధించి తీరాలి డాడీ అంటాడు. ఇక్కడికి ఇదే పని, చదువు 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 చదువు. అయిపోయింది, మంచి ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ ఉద్యోగం వచ్చింది. తర్వాత ఏం చేస్తావు? జాన్సన్ గారు చెప్పారు కదా, పెళ్ళి, పిల్లలు, ఆళ్ళ పెళ్ళిళ్ళు, ఈడిపోవటాలు. ప్రతి దానిని మనుషులకు సమస్యలను సృష్టించి అవి జ్ఞానం అని వాటి మీద నమ్మించి మీరు బ్రతకాలి అని 24 గంటలు ఆలోచనలో మునిగిపోయేటట్టుగా మానవ జాతిని తోసేసింది ఇది లోపలికి. ఎవడండి చెప్తున్నాడు దీని గురించి? హబక్కూకు గ్రంథం తీయండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి సైతానుగాడు మానవులందరినీ గుచ్చాడటండి. అందులో ఎవడు తప్పించుకోడు. యేసు ప్రభువును కూడా గుచ్చేశాడు. నన్ను గుచ్చలేదని ఎవరైనా చెయ్యొద్దండి. నన్నే గుచ్చేశాడు, మిమ్మల్ని గుచ్చకుండా వదులుతాడా? గుచ్చుతాడండి. ఎరా 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 ఎంత రాయండి. చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు చూశారు కదా, ఏదో చిన్న రొయ్యి పిల్లనో లేదా ఎర్ర భూమిలో దొరుకుతాయి కదా, వానప్ప ఉంటుంది, దాన్ని పెట్టేసి అలాగ తీసి నీటిలోకి. బయట మాత్రం శబ్దం చేయకుండా కూర్చుంటాడు. ఆడే సైతాను. నీకు ఎర కనబడుతుంది. ఆ ఎరకు ఒక గేలం, గేలానికి ఒక తాడు, ఆ తాడుకు ఒక కర్ర, ఆ కర్ర వాడి చేతిలో. మరి అడికి ఎలా తెలిసిపోద్ది? నువ్వు ఎర దొరికింది కదా అని వెనక ముందు చూడు, కసక్కర మింగేస్తావు, కదిలిపోద్ది తాడు. అప్పుడు లాగుతాడు, గుండెలకు చిక్కుకుంటుంది, బయటికి లాగుతాడు. ఓ కొట్టుకుంటూ నిలబడిపోయి టపా 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 టపా. అందరికీ వేసాడు గేలం. అధికారం గేలం ఒకడికేసాడు, రౌడీ గేలం ఒకడికేసాడు, హంతకుడు గేలం మరొకడికేసాడు. ఏమండి, బాబా గేలాలు కొంతమందికి వేశారు. బాబాలు దోపుడు దొంగలాళ్ళు. ఏమండి, అందరికీ గేలం. ఒక డాక్టర్కి ఏమండి ఈ రోగం చెప్పలేము, జాయిన్ చేయండి అంటాడు. అయిపోయిందండి. ఆమె కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయితే జాయిన్ చేయండి చూద్దాం అంటాడు. ముందు జాయిన్ చేసుకుంటాడు, అన్నీ అయిపోతాయి. మన కంగారులో మనవాడు దక్కించుకుందాం, మనం పడేసుకుంటాం కదా వాడిని హాస్పిటల్లో. ఎంత డబ్బైనా పర్వాలేదు, డాక్టర్ నేను చూసుకుంటాను అంట. అయితే ముందుగా కౌంటర్లోకి వెళ్ళి 2 లక్షలు కట్టేసి రసీదు తీసుకుని అంటాడు. అంతే, లాగటం నీ దగ్గర నుంచి. ఆడు బయటికి రాడు, నువ్వు లోపలికి పో, లేకపోతే ఆడి పక్కకి వెళ్ళిపోవు. ఏ రోజు దగ్గర నువ్వు ఆడి పక్కన పడుకుండిపోతావు. డాక్టర్ల మాయ, మందులు మాయ, మందుల కంపెనీలు మాయ, మందుల వ్యాపారం మాయ, దీనికి పేటెంట్ హక్కులు ఇచ్చిన ప్రభుత్వం మాయ, పెద్ద మనుషుల మాయ, నాయకుల మాయ, బ్రతుకంతా మాయనర్రా. గేలం వేశాడు అందరికీ, మనుషులందరికని పదం ఉంది వాడబడింది చూడండి. వాడు మానవులందరినీ గుచ్చాడు వాడు గేలానికి. గేలం వేసి లాగాడు, ఊర్లు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సైతాను గడు గంతులు వేస్తున్నాడు, దేవుడేమో ఏడుచుకుంటున్నాడు. మన గురించి అండి, ఆయన మిమ్మల్ని గురించి బాధపడుతున్నాడు. వీడిపోతాడు వాడు. ఎవరిని మింగుతున్నాను వెతుకుతూ తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటే. వీళ్ళకి ఎలా మింగబడతామో కూడా తెలియదండి ఈరోజు జనానికి. సైతాను గడు నన్ను ఎలా మింగేస్తాడో బాబు వాడికి తెలీదు. దేవుని పిల్లలారా, నీ రూపం మారని రూపం, అమరత్వము గల రూపం, యవ్వన రూపం, అంతము లేని రూపం. అది ఆయన చేసుకున్న కుటుంబం. తన కుటుంబం అలా డెవలప్ అవ్వాలనుకున్నాడు, కానీ అందులోంచి బయటికి లాగింది, చావుని ఎదురు చూపించింది. దేవుడు సహించలేకపోతున్నాడండి. నీకు భూమి మీద ఎక్కువ కాలంలో ఉండటం మంచిది కాదు, చాలా తప్పులు చేస్తున్నావని.
ఒక కాలాన్ని 1000 years ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత దావీదు కాలం వచ్చింది. 70-80 సంవత్సరాలు జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చేసరికి నోవహు కాలంలో 120 సంవత్సరాలు చేసేసాడు. 1000 ఎక్కడ, 120 ఎక్కడ. ఈ 120 దావీదు కాలం వచ్చేసరికి 70-80 అయిపోయింది. అవునా? దావీదు కాలానికి 70 లేక 80, అధిక బలం ఉన్న 8 సంవత్సరములు. ఇకపోతే యేసుప్రభు కాలం వచ్చేసరికి ఎంతలో కనబడ అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు అన్నాడు. అంటే నీకంటూ ఇన్ని సంవత్సరాలు ఉండడానికి గ్యారంటీ సర్టిఫికెట్ ఏమీ లేదు. ఇప్పుడు తిన్నాడంటే అలా జస్ట్ అలా బయటికి వెళ్ళాడు, అక్కడ పడిపోయాడు. ఏమైంది? వెళ్ళిపోయాడు. కాలం అమరత్వంలో ఉంచాలనుకున్నాడు అమరునిగా. వాళ్ళతోనే తన ప్రేమను పంచుకోవాలనుకున్నాడు మన పరలోకపు తండ్రి. అమరత్వ రూపానికి దూరం చేసి, ఏమండి, మట్టిలో నుండి వచ్చిన దాన్ని మట్టిలో కలపడానికి వాడు పన్నిన కుట్ర. ఈరోజు మనం సమాజాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. 1000 ఏళ్ళ తర్వాత అమరత్వాన్ని తీసేశాడు. 1000 years మానవ కాలం అన్నాడు. 1000 అయిన తర్వాత ఇంకా ఘోరాలు చేస్తున్నారు. జలప్రళయం రప్పించాడు. ఇక ముందు వీళ్ళు బ్రతికితే 120 కంటే ఎక్కువ బ్రతకడానికి వీల్లేదన్నాడు దేవుడు. అంటే దేవుని మనసుకు తన పిల్లల చేత వేదన పుట్టించింది. వేదన బస్సలు. అందుకే ఉంటాడు నోవహు జలప్రళయంలో ఒక మాట అంటాడు, భూమి మీద తన నరులను చేసినందుకు యెహోవా సంతాపపడు, హృదయములో నొచ్చుకొనెను. కన్న పిల్లలు కాని బాధల్లో ఉంటే ఏ తండ్రి భరించగలరు? మీరు భరించగలరా అండి? జయరాజ్ ఒకరోజు ఫోన్ చేశాడు, ఇప్పుడు రిజిస్టర్ గారు, డాడీ అని ఏడ్చేస్తున్నాడు. ఏం జరిగింది చెప్పు నాయనా అన్న. మా అబ్బాయి ఇలా పరిస్థితి, బ్రతకడు అంటాడు. నీ సేవ యథార్థమైనదైతే, నీ ప్రేమ దేవుని పట్ల నిజమైనదైతే నీ కొడుకుని క్షేమంగా ఇంటికి తీసుకెళ్తావు. ఫోన్ ఆపే అన్నాను. నిజంగా వాడు బాగున్నాడండి. వాడికే సర్టిఫికెట్, ఏ డిగ్రీ కంప్లీట్ చేశాడు యూనివర్సిటీ నుంచి ఇమ్మని అడుగుతున్నాడు. దేవుని పిల్లలారా, అయినా దేవుడు మన వెంటున్నాడు మనల్ని కాపాడటానికి. మరి దేవుని మనస్సులోని ఈ కుటుంబ వ్యధ, ఘోష ఎవరితో చెప్పుకుంటాడు? పిల్లలతో చెప్పుకుంటాడు. ఏరా నాన్న, ఏం చేద్దాం? యెహోవా పరిశుద్ధుడో 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 అని 1,000,000 మంది దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన మనసంతా మన మీదే ఉండి మా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఆయన బాధ అయింది. మా నిమిత్తము మానవలోకానికి ఎవరు వెళతారు? నేను వెళ్తాను ప్రభువా అని యెషయా ప్రవక్త అన్నాడు. ఇలా ఎందరో ప్రవక్తలను పంపించాడు. అవునా? ఆ తర్వాత యేసును పంపించాడు, అపోస్తలుని పంపించాడు. నేటి కాలానికి మేమంతా మీ మధ్యకు వచ్చాం ఆయన మనసు చెప్పటానికి, మీ బ్రతుకంటూ మీకు వివరించి చెప్పటానికి. మన పూర్వీకులందరూ ఎలా మోసపోయారో ఆ మోసం అనేది తిరిగి మీకు జరగకూడదు. ఈరోజు మళ్ళీ వస్తాడు, ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుతున్నాడట. అంతే కదా? ఎన్ని సమస్యలండి, ఎన్ని సమస్యలు. ఈరోజు ఎవరు చెప్పండి ప్రశాంతంగా ఉన్నారు? నీరు దొరకక, కడుపు నిండక, పంట పండక, నకిలీ విత్తనాలతో, దగ్గాకోరు ఎరువులతో, కల్తీ మందులతో మీరు పడిన కష్టం అంతా వ్యర్థమైపోయినప్పుడు బ్రతుకు ఇందుకేనా అని పొలంలో మీరు చచ్చిపోతుంటే చూసిన దేవుడు భరించలేకపోతున్నాడు. వాడు మాత్రం గంతులు వేస్తున్నాడు. ఏలికలు వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, రామరాజ్య పాలన తెస్తామంటున్నారు, ఆ తర్వాత కనబడకుండా పోతున్నారు. అంతా మోసం, అందరూ మోసం, ఇరుగు పొరుగు అంతా మోసం. నీళ్ళలో కల్తీ, పప్పులలో కల్తీ, గరం మసాలా సామాన్లో కల్తీ, బియ్యంలో కల్తీ, కోడిగుడ్లు కల్తీ,
పళ్ళు కల్తీ. చూసారండి, దగాకోరు వ్యాపారులు పండించింది మీరు, 10 పైసలు తక్కువ రేటుకు అమ్ముతున్నది మీరు. వాడు రసాయన మందులు కలిపి పెద్దగా చేసేవాడు. దాని మీద కొడితే మామిడి పండు బంగినపిల్లి ఎర్రగా అయిపోతుంది, కోసుకు తింటే పులుపు అయిపోతుంది. ఏంటంటే కళ్ళకింత ఎర్రగా ఉంది, చూపునకు రమ్యమైనదని మా ఆది తల్లిదండ్రులు తినేశారు ఇలాడదాన్నే. మాయ కాదండి, అంతా మాయ, సాతాను మాయ. గెంతుతున్నాడటండి వాడు. దేవుని పిల్లలారా, 120 నుంచి 80, 90, 70, 80కి వచ్చారు. యేసుక్రీస్తు కాలానికి వస్తే మీరెంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. తొందరగా లేపేస్తున్నాడండి ఆయన, తొందరగా లేపేస్తున్నాడు. ఉండే కొద్దీ చెడిపేస్తున్నారు చాలామందిని వీళ్ళు. ఒక చెడ్డవాడు బ్రతుకుండగా అనేక మంది మంచివాడు చచ్చిపోతున్నారు, పాడైపోతున్నారు వాడి వలన. అందుకే ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు బాగా. ఇప్పుడు ఆయుష్కాలం ఎంత అని మనం చెప్పలేమండి. నాకు 68 ఏళ్ళు వచ్చాయి. ఈ 68 ఏళ్ళ జీవించటానికి నా జీవిత కాలంలో ఎంతమందితో పోరాటం చేశానో తెలుసా? ఒంటికి రోగం పట్టకుండా పోరాటం చేశాను, శరీరంలో ఉన్న కోరికలు తీర్చకుండా పోరాటం చేశాను, నా కుటుంబాన్ని పెంచుకోవడానికి ఇతరులు మోసం చేయకుండా పోరాటం చేశాను. ఎటు చూసినా నన్ను మాయ చేసి నన్ను దగా చేసేవాళ్ళే నా చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ నెట్టుకు రావాలి అంటే, నా పిల్లలకు పట్టెడు అన్నం పెట్టాలంటే ఆకలైనా పస్తైనా గంజన్నమైనా తినుకుంటూ ఎంతో పోరాటం చేసి ఈరోజు 68 ఏళ్ళు బ్రతకటానికి వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో నేనే బ్రతికానా ఇన్ని సంవత్సరాలు అనిపిస్తుందండి. ఎప్పుడో చావవలసింది నేను. అంతకాలం బ్రతకాలి అంటే ఎంత కష్టమో తెలుసా? పోరాటం. మీ జీవితంలో పోరాటం, తల్లితో పోరాటం, భార్యతో పోరాటం, భర్తతో పోరాటం, పిల్లలతో పోరాటం, పిల్లలతో పోరాటం, ఇరుగు పొరుగు వారితో పోరాటం, ఉద్యోగంలో పోరాటం, పని పట్టాల్లో పోరాటం, కూలి పని వారిలో పోరాటం, కష్టజీవుల మధ్య పోరాటం. ఇన్ని పోరాటాల మధ్య నెట్టుకు దేవుని కోసం వస్తూ దేవుని నీ తండ్రి గురించి నువ్వు ప్రపంచానికి ప్రకటించాలి అంటే ఎంత కష్టమో నిజమైన దేవుని సేవకులకు తెలుస్తుంది. అది చచ్చిపోవాలనుకున్నాడట ఎవరు? పౌలు గారు. ఏమండి పౌలు గారు చచ్చిపోవాలనుకున్నారా? ఎక్కడుందండి బైబిల్లో అనుకుంటారు మీరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం చదువు. ఎంత గొప్పగా ఉందో చూడండి. భార్య లేదు, తనకంటూ ఎవరూ లేరు, తన జీవితం ఒక భయంకరమైన పోరాటం. ప్రధాన యాజకులు ఇచ్చిన పనికిమాలిన అధికారం కోసం దేవుని మీద తిరుగుబాటు చేశాడు. క్రీస్తుకు విరోధిగా మారిపోయాడు. క్రైస్తవులను ఇంటింటికి వెళ్ళి ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేసి అధికారాన్ని పొందాడు. గుర్రాల మీద వెళ్ళిన వాడు క్రీస్తు కోసం నిలబడేసరికి ఎన్ని పోరాటాలండి, ఎన్ని పోరాటాలు చేశాడండి ఆయన. చదువునైనా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు. నా మట్టుకైతే బ్రతకాలని, క్రీస్తు కొరకే బ్రతకాలనుకుంటున్నాను, చచ్చిపోతేనే నాకు లాభం. క్రీస్తు కోసం బ్రతకాలనుకుంటున్నాను, కానీ బ్రతకాలనుకున్నప్పుడు సాతాను నన్ను ఎక్కడ దెబ్బతీస్తాడో కనుక చచ్చిపోవాలనుకుంటున్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అయినను ఈ శరీరం ఉందే, ఈ శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా. నా దేవుడు ఏంటంటున్నాడు? నువ్వు ఉండాలయ్యా దేహంలో. నువ్వు ఉండకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు? కోసికలో ఉన్న వాళ్ళకి. నువ్వు చచ్చిపోతే ఎలా? 68 ఏళ్ళు నిన్ను నిలబెట్టుకొని వచ్చాను ఇంతవరకును. ఇప్పుడు నా కోసం రాకుండా నువ్వు రోగిష్టిగా, లేకపోతే పని చేయని వాడుగా, సోమరిగా, అవిధేయుడుగా నువ్వు ఇంటి దగ్గర ఉండిపోతావా నీ కుటుంబంతో? ఏమంటున్నాడు తెలుసా అండి?
ఏమి కోరుకుందురో నాకు తోచ దాని ముందు మాట మళ్ళా చదువు నాయన. నేను జీవించి నేను జీవించుట మీకోసం, నేను జీవించుట ప్రజల కోసం అయితే నా పనికి ఫలసాధనం. ఎన్ని వేల మంది ఈరోజు వచ్చారంటే నేను వచ్చాను గనక, నేను రావాలంటే బ్రతికి ఉన్నాను గనుక వచ్చాను గనుక మీరొచ్చారు గనుక దేవుని యొక్క మనస్సు, మన గత చరిత్ర, దేవుని కుటుంబ చరిత్ర ఎలా పతనం అయిపోయింది దేవుని పిల్లల జీవితాలు అని చెప్పటానికి, నా పనికి మీరు ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండుటి మధ్య ఇరుకును పడిపోయాను. ఈ పోరాటంలో నేను ఒకవేళ దేవుని ద్వేషించి నరకానికి పోతానా? ఈ పోరాటంలో దేవుని కొరకు త్యాగం చేసి మరణించి నిత్య జీవానికి వెళ్తానా? ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. అది ఇంకా మేలు నాకు. అయినను నేను ఈ శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఈ దేహంలో వడలిపోయి సడలిపోయి కళ్ళు కానక చెవులు వినబడకపోయినా, శరీరంలో ప్రవేశించిన రోగాల బారిన పడి ప్రతి అణువు శరీరంలో నుంచి చిదిగిపోతూ క్షయమైపోతున్నా, మిమ్మును బట్టి ఈ శరీరంలో ఉండటం నాకు అవసరమై ఉన్నది అన్నాడు. ఎవరండి? ప్రతి క్రైస్తవుడు అనవలసిన మాట అండి అది. నేను కాదు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళే కదా దైవజనులు. వాళ్ళే. మీరెవరు మరి? దయ్యపు జనులా? మనమందరము దేవుని పిల్లలం. మేము చెప్పేవాళ్ళం, మీరు నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మీరు చెప్పేవాళ్ళు అవ్వాలి. అనేక మందిని 12 మందికి నేర్పించాడు. మృత్యుంజయుడే సమాధి నుంచి లేచిపోతూ రమ్మన్నాడు వాళ్ళతో ఒకటే చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి మేమేం చెప్పు? ఆ మాట వాళ్ళు తర్వాత వాళ్ళతో చెప్పారు, వాడు తర్వాత తరాలతో చెప్పారు. తరతరాలు చెప్పబడిన మాట 21వ శతాబ్దంలో ఈ తరంలో నేను మీతో చెప్తున్నాను, నా పిల్లలందరితో పాటు. ఇంకా బ్రతికొంద జీవం. డబ్బు కోసం ఆశపడి ఎంతో మంది దైవ జనులను చెప్పుకున్న వారు డబ్బు కోసమే పతనం అయిపోయారు. ఆస్తులను కూడగొట్టుకుంటున్నారు, సంపాదన చేసుకుంటున్నారు. దేవుని కొరకు ఎవరు బ్రతుకుతారు చెప్పండి? దేవుని కొరకు ఎవరు జీవించగలరు చెప్పండి? ఒక కలెక్టర్ గారు దేవుని కోసం జీవిస్తాడు, చూద్దామండి. ఆయన తమిళనాడులో ఐఏఎస్ అయ్యాడు కనుక గవర్నమెంటు ఆయనకి ఐఏఎస్ పోస్ట్, కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. కానీ పాప ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన కలెక్టర్ దాదాగిరి అంతా, అంటే కలెక్టర్గా పరిపాలిస్తుంటాడు. కలెక్టర్ అంటే జిల్లాకి తండ్రి. తన ఉద్యోగాలు ఇప్పుడు చక్కగా చేసుకుంటున్నాడు, తన ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ ఉద్యోగం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. దానికి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద పడింది, వార్నింగ్ ఇచ్చింది. నువ్వు కలెక్టర్, నువ్వేంటి బయటకు చెప్తున్నావు? నువ్వేంటి క్రీస్తు గురించి బోధిస్తున్నావు? మీరు జీతం ఇచ్చింది మీ పని చేయటానికి, నాకు జీతం రావాల్సింది నా తండ్రి పని చేయటానికి. అలాంటి కలెక్టర్ని ఏం చేసిందో, ఆ కలెక్టర్ మీద ఎలాంటి నిందలు వేసిందో, ఎలాంటి కేసులు పెడుతుందో ఈ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి మీరు ఆ క్లిప్ చూడండి, న్యూస్లో ఏమొచ్చిందో. IAS officer has been pulled up by the Tamil Nadu government for preaching and propagating religion, as it could trigger communal tensions. But Uma Shankar has cried foul, saying he has been targeted by the BJP and RSS for exposing corruption. He has also alleged that the state government's move is unconstitutional. So will the Tamil Nadu government clarify? నరగతలు உள்ளவங்க పరలోకத்தை பார்க்க முடியுமே தவிர ఆయనే కలెక్టర్ வர முடியாது. వాక్యం చెప్తున్నాడు. ஒரே ஒரு ரூட்ல தான் பரலோகத்துக்கு வர முடியும், அது இயேசு அப்படிங்கிற ஒரு ரூட் தான்.
It could be very difficult for anybody who meets him first at a gathering like this to guess that he is an IAS officer. Meet Uma Shankar from Tamil Nadu, who has been preaching for the last 3 years. Suddenly, he gets a notice from the state government to stop preaching and propagating religion, being a member of service. Even on a working day, what I do on during my time, that is after 6 o'clock, it's my business. No government, no BJP, no RSS, no Hindu Munnani can question. So it's purely my personal life, and I am entitled to have my personal life, my personal liberty. The officer is claiming that threat from fringe groups have escalated in the recent past, leading to the notice. Tamil Nadu Chief Secretary zigzag to Uma Shankar comes just days after he came under attack from fringe groups in Kanyakumari. According to police sources, they allege that Uma Shankar's visit to Kanyakumari creates communal tension. I have been attacked by RSS, BJP cadres, not once but twice. This is the third time it has happened. చూడండి, ఈ విధంగా ఒక కలెక్టరు బీజేపీ గవర్నమెంట్ ఏమైనా నోటీస్ ఇచ్చిందంటే, నువ్వేంటి కలెక్టర్ అయి ఉండి ప్రభుత్వం పనులు చేయకుండా రిలీజన్ని క్రీస్తు గురించి ప్రకటిస్తున్నావేంటి, అది నువ్వు నిలిపివేయమని శాసించినప్పుడు, నేను మీకోసం ఎన్ని గంటల పని చేయాలో, మీరు ఎన్ని గంటల పని చేయమని నాకు కేటాయించారు, అన్ని గంటల్లో నేను పని చేశాను మీ దగ్గర. ఇప్పుడు నేను వచ్చేసాను ఖాళీ. ఇది నా కుటుంబంతో గడపవలసినటువంటి సమయం, నేను నిద్రపోవలసిన సమయం. ఈ సమయాన్ని నా తండ్రి కోసం నేను ఖర్చు పెడుతున్నాను అని ఎదురు తిరిగాడు. ఆయన చుట్టూ చాలా భయంకరమైన ఉచ్చులు బిగుస్తున్నాయి ఇప్పుడు ఆయన తీసేయటానికి. ఇంకా నయ్యండి, ఆయన ఎన్నోసారి అటాక్ చేశారు ఆయన్ని. దేవుని పిల్లలారా, ఒక కలెక్టర్ దేవుని గురించి ఇలా ప్రాకులాడుతున్నాడు అంటే, ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుంటే గబగబా వచ్చారు. లోపల చాలామంది కూర్చున్నారు. బయట అన్నిటికీ గడిలు పెట్టేశారు. ఏం చేస్తే ఏమైపోయిందో ఒక్కసారి మీరు చూడండి. ఈ రాక్షస జాతి దేవుణ్ణి కోరుకున్న వారిని ఎలా అంతం చేస్తున్నారో, దేవుని కొరకు బ్రతికే వారిని ఎలా చంపుతున్నారో. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు కనుక, ఈ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఎందుకు పుట్టిందో మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, చర్చలు కూల్చివేత, చర్చి పాస్టర్లు కొట్టడాలు, సంఘ సభ్యులను చితక్కొట్టడాలు, రక్తాలు వచ్చినట్టుగా గాడిదలు ఎక్కించి బుర్ర గీయటాలు, బైబిల్ చెప్పొద్దని గొడవ చేయటాలు, వీటన్నిటినీ ఆపటానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పుట్టింది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం, మాతో కలవండి. మనం డబ్బులు దండుకోవడానికి కాదు, మన సోదరులపై జరుగుతున్న దాడి, క్రీస్తును నమ్మి క్రీస్తు సువార్తను ప్రకటించే వారిని ప్రకటించవద్దని చెప్పడానికి ఎవడు వీడు? ఈ రాజ్యాంగం మాకంటూ హక్కు ఇచ్చింది. మా యేసును మేము ప్రకటించుకోవచ్చు, వాడు అల్లాని వాడు ప్రకటించుకోవచ్చు ఖురాన్ ద్వారా, వాడు కృష్ణుని వాడు ప్రకటించుకోవచ్చు భగవద్గీత ద్వారా. ఇది మత స్వాతంత్ర్యం ఉన్న దేశం. ఈ దేశంలో మా హక్కులు హరించడానికి మీరెవరన్న ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాం. గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ అంతటా వందలాది మంది పాస్టర్లు, పిల్లలు, సంఘ సభ్యులు, పెద్దలు రోడ్లెక్కి నినాదాలు చేసినా చంద్రబాబు గారు పట్టించుకోవటం మానేశారు. ఆయన కుటుంబంలో ఆయన కొడుకుని, ఆయన కోడల్ని ఒక మాట అన్నందుకు 24 గంటల్లో వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టిన ఒక కుర్రోడ్ని జైలుకి పంపించాడు. నీ కుటుంబాన్ని ఎవరో అవమానపరిచినందుకు ఇంత తొందరగా నీకు ఆవేశం వచ్చిందే? క్రైస్తవులు కొడుతున్నారే, క్రైస్తవ సంఘాలు కూలుస్తున్నారే, క్రైస్తవులు చంపుతున్నారే. ఏమండి, ఎవరైనా ఎమ్మెల్యేలు అడగగలిగారండి అసెంబ్లీలో? చెప్పండి. ఒక కేసీఆర్ గారు నా మాట విన్నారు. కేసీఆర్ గారు నిన్నటి నుంచి 3% వీళ్ళకి ఏమంటారని రాయితీలు ఇచ్చాడు క్రైస్తవులకి. నిజంగా ఈజ్ గుడ్ చీఫ్ మినిస్టర్. ఒక హెల్త్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు మన పిల్లలు ఏమండి, ఆయన వెంటనే స్పందించి ఏ స్వామిని అయితే ట్యాంక్ బండి మీద కొట్టి మరి కామినేని హాస్పిటల్లో పడేశారో 9,50,000 రూపాయల గ్రాంట్ ప్రభుత్వం నుంచి రప్పించారు ఏటీసీ వాళ్ళు. ఆయన ఇప్పుడు తన ఇంట్లో క్షేమంగానే ఉన్నాడు. మరి మన గురించి ఎవరు అడుగుతారు? మన గురించి ఎవరు నిలబడతారు చెప్పండి? మనకంటూ ఎవరో ఒకరు ఉండాలండి. ఎవరు కావాలన్నా, ఒక పోలీసుల దగ్గరికి వెళ్ళినా, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా,
మన వెనకాతలున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బలమేటని అడుగుతున్నారు. అదే ఒక ఎంపీ ఫోన్ చేస్తే ఆయన వింటాడు, ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వింటాడు. ఆ ఎమ్మెల్యేని ఆ గద్దెను ఎక్కించడానికి ఓటు వేసి గెలిపించిన ఒక సిటిజన్, ఒక గ్రామస్తుడు ఫోన్ చేస్తే ఎవరు ఎందుకు వచ్చావు వెళ్ళిపో. దేవుని పిల్లలారా, క్రీస్తు పక్షాన పనిచేస్తున్న వాళ్ళని కాపాడటానికే ఒకరోజు దావీదు పుట్టాడు, ఒకరోజు సంసోను పుట్టాడు, ఒకరోజు పౌలు పుట్టాడు, ఒకరోజు యేసు పుట్టాడు. మరి మనం ఎందుకు పుట్టాం? ఎలా చంపారో మీరే చూడండి. కాల్ చేశారండి, లోపల పెట్టి కాలిపోరేయండి. ఒక్కసారి ఫోటో చూడండి, ఎంత దారుణంగా ఉందో. కాలిపోయి పగిలిపోయిందండి, పడిపోయిందండి. ఆ కాలిపోయిన శవాలన్నింటినీ బయట పడేశారు. ఒకసారి చూడండి, అవన్నీ శవాలండి. దేవుడిని ఆరాధిస్తూ మంటల్లో కాలిపోయిన మహాభక్తులండి. ఎవరండి వీళ్ళని కాపాడుతారు చెప్పండి? క్రైస్తవ్యం నోరెత్తకపోతే, మనం గళం విప్పకపోతే ఈ చరిత్రహీనులు మన వెంటాడి చంపుతారు. మనము హిందువుల మధ్య ప్రేమానురాగాలు కలిగిన వాళ్ళం. హిందువులంటే మనకెంతో ప్రేమ. హిందువులందరూ మంచివాళ్ళండి. కానీ ఇందులో మత ఛాందస్యవాదులు, చీడపురుగులు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈరోజు భారతదేశం నాశనానికి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? సేవ. ఒక వాక్యం చెప్పడానికి వీధిలోకి వెళ్తే ఆయన్ని కొట్టి తీసుకెళ్తున్నారే. వాక్యం చెప్పకూడదా? ఎన్నో జాతరలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా క్రైస్తవులు అడ్డు చెప్తారా? మనం కూడా సంతోషంగా చూస్తాం వాళ్ళతో పాటు వెళ్ళి. శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ, దీపావళి కానీ జరిగినప్పుడు మనం వాళ్ళతో ఎంత ఆనందంగా ఉంటామండి. చాలా సంతోషం. వాళ్ళు వద్దంటున్నావండి, కానీ మనల్నే వద్దంటున్నారండి. మీరు సువార్త బయట చెప్పకూడదు, బైబిల్ బయట పంచకూడదు, కరపత్రాలు బయట పంచకూడదు. ఏమండి? దేవుని పిల్లలారా, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం. దేవుని కోరికను నెరవేర్చడానికి భూమి మీదకి తరంలో పుట్టిన మీరేనరా దేవుని కొరకు పుట్టిన వాళ్ళు. 750 కోట్లు ప్రపంచ దేశాల్లో. కానీ వాళ్ళందరి దగ్గరికి దేవుడు వెళ్ళలేదు, కొందరి దగ్గరికే వెళ్ళాడు. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? సీజర్ చక్రవర్తి రోమాను పరిపాలిస్తున్న కాలం బైబిల్లో ఉంది. ఏమండి? ఆ రోజు రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ప్రపంచాన్ని. అప్పుడు యూదయ దేశాన్ని పరిపాలించిన ఆయన లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయండి. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా దేవుడు? మీ దగ్గరికి మమ్మల్ని ఎందుకు పంపించాడో తెలుసా? వీళ్ళు మమ్మల్ని ఎందుకు మీ మధ్యకి రప్పించారో తెలుసా? ఇది దేవుని సంకల్పం. ఇప్పుడు చూడండి ఏం చదువుతున్నాడో. తిబెరు కైసరు ఏలుబడిన లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబెరు కైసరు అంటే తిబెరు అనేటటువంటి రోమా చక్రవర్తి, సీజర్ చక్రవర్తి వాడు. తిబెరు అని పేరు. వాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, రోమా సామ్రాజ్యాన్ని. 15వ సంవత్సరంలో వాడు పరిపాలిస్తున్న 15వ సంవత్సరంలో యూదయ దేశానికి రోమా గవర్నర్గా, రోమా ప్రభుత్వం తరఫున యూదయ దేశానికి పొంతు పిలాతు యేసు ప్రభు నిలబెట్టాడే. నువ్వు రాజువారి అడిగాడు, ఆయన గవర్నర్గా పనిచేస్తున్నాడు అక్కడ. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా పనిచేస్తున్నాడు. ఇతూరియా, త్రకోని దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్ అధికారంలో ఉన్నాడు. అబీమెలే దేశానికి లుసానియా అధిపతిగా ఉన్నాడు. అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగా పరిచర్య చేస్తున్నారు, గురువులుగా. అక్కడ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఆ రోజు ఉండగా వాక్యము, దేవుని వాక్యము అరణ్యములో ఉండి ప్రజల మధ్య బ్రతకటానికి ఇష్టపడక ద్వేషించి సర్ప సంతానమని ఏ జనాంగాన్ని తిట్టాడో, ఈ ప్రజల మధ్య తింటే విషం పెట్టి చంపుతారనే ఆలోచనతో మంచి చెప్పాలంటే అరణ్యానికే పోవాలనుకున్నాడు. అరణ్యానికి పోయాడు. బాప్తిస్మిచ్చి యోహానండి. యోహాను నొద్దకు దేవుని వాక్యము
వచ్చెను. దేవుని వాక్యం ఎక్కడికి వచ్చిందట? ఎవరెవరు తప్పుకొని వచ్చింది? తిబురు కైసరుని తప్పించుకుంది, రోమా చక్రవర్తిని. తర్వాత హేరోదును తప్పించుకుంది, పొంతి పిలాతును తప్పించుకుంది. తర్వాత ఫిలిప్పును తప్పించుకుంది, లుసానియాను తప్పించుకుంది, అన్నా కైపాని పూజారులు తప్పించుకుంది. పిచ్చివాడి దగ్గరికి వెళ్ళిందటండి వాక్యం. మీరు చాలా చిన్నోడు అనుకుంటున్నారు కదా. మహాజ్ఞానం మీ మధ్యకే ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రభు అమెరికాని ట్రంప్ పరిపాలించిన, భారతదేశాన్ని నరేంద్ర మోడీ పరిపాలించిన, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలించిన, దేవుని వాక్యము కోసికే వచ్చింది, కోసికే వచ్చింది. ఇది ఆయన సంకల్పం. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు, వీళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారని. దేవుని మాట లేకుండా ఏది జరగదు. వాడు రాజులుగా ఉండటం కూడా దేవుని సంకల్పంలోనే జరిగింది. వాళ్ళు ఈరోజు ఉంచుతాడు, రేపు పడగొడతారు దేవుడు వాళ్ళని. కానీ వాక్య విస్తరణ, క్రైస్తవ్యం విస్తరణ ఆగకూడదు. దేవుని పిల్లలను దేవుని ఎదుగు చేర్చాలి. ఈ ప్రపంచ మాయలో నుండి దేవుని ప్రజలను కాపాడాలి. ఈ మాటలు చెప్పినందుకే క్రీస్తుని చంపారు, ఈ మాటలు చెప్పినందుకే అపోస్తులను చంపారు, ఈ మాటలు చెప్పినందుకే ప్రవక్తలను చంపారు. ఎవరిని విడిచిపెట్టిందండి ఈ లోకం? మనల్ని కూడా విడిచిపెట్టదు. కనుక మార్కు సువార్త 8వ అధ్యాయం రాత్రి చదువుకున్నాం మనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. తన ప్రాణమును, తన శరీరాన్ని ఎవడైనా కాపాడుకోవాలి అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమును, దేవుని నిమిత్తమును, పరలోకపు తండ్రి నిమిత్తమును, ఆ తండ్రి సువార్తను ప్రజలకు ప్రకటించు నిమిత్తమును అలా ప్రాణాన్ని ఎవరైనా పోగొట్టుకుంటే ఆ రూపాన్ని తిరిగి తెచ్చుకుంటాడు అన్నాడు దేవుడు. అమరుడుగా ఏదేనులో పుట్టిన అమరత్వంతో ఉన్న యవ్వన కాలములో ఉన్న ఆదామవ్వలు చావున్నది ఎదుగా, సమస్యలను ఎరుగక, ఆకలి దప్పులు లేని ఒక లోకం అది ఆ రోజుది, ఈ భూలోకం. కానీ ఈరోజు ఆకలి చావులతో, అగ్ని మంటలతో, యుద్ధాలతో, బాంబులతో దద్దరిల్లిపోతుంది. రక్తం ఏరులో కారుతుంది. ఈరోజు సాతాను ప్రవేశించాడు కనుక. ఈరోజు ఆయన నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును, తన శరీరాన్ని పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకుంటాడు. వండర్ఫుల్. ఈ అమరత్వాన్ని తిరిగి మీరు పొందాలనుకుంటున్నారా? ఈ అమరత్వం, ఏదేనులోని అమరత్వాన్ని మరలా క్రైస్తవులు, దేవుని పిల్లలు కావాలని కోరుకుంటున్నారా? నిత్య యవ్వనాన్ని కోరుకుంటున్నారా? చావు లేని జీవితాన్ని కోరుకుంటున్నారా? సమస్యలు లేని లోకాన్ని కోరుకుంటున్నారా? ఆ లోకం మీకోసం ఎదురు చూస్తుంది. అమరత్వం మిమ్మల్ని రమ్మని పిలుస్తుంది దేవుడి దగ్గర నుంచి. మిమ్మల్ని మార్చమని నన్ను పంపాడు దేవుడు. ఈ మాటలతో మీరు మారుతారా? మారితే రేపు అనేక సంగతులు మీకు బయలుపరచబడతాయి. రేపు మీ మనస్సులన్నీ సిద్ధపరచుకొని తప్పనిసరిగా రండి. చివరి రోజు ఎక్కువ సమయం నాకు ఇవ్వండి, మంచి సంగతులు మీకు చెప్పి వెళ్ళిపోతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను. మీకోసమే బ్రతకాలన్న ఎంతో మంది భక్తులు ఉన్నారు తండ్రి. విద్య లేని వారైనా, రైతులన్నా, నేలను పండించుకు బ్రతుకు తింటున్నా నీ పిల్లలను అంటే ఎంత ప్రేమ నాకు తెలుసు తండ్రి. అర్ధరాత్రి దాటిన మీ మాటల కోసం ఎదురు చూసి పల్లె గ్రామాల నుంచి, ప్రక్క గ్రామాల నుంచి తరలి వచ్చారు తండ్రి. పిల్లల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళండి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా, దుష్టుడు వచ్చి వారు హృదయంలో వెత్తబడిన ఈ మాటలను దోపిడీ చేయకుండా మీ పిల్లలను కాపాడండి. సంఘములను కాపాడండి, సంఘ కాపరులను కాపాడండి, సంఘ పెద్దలను కాపాడండి, సంఘ సభ్యులను కాపాడండి, సంఘములన్నిటి మధ్య ఐక్యతను కాపాడండి. యుద్ధం ఆసన్నమైంది. విజయమో వీర స్వర్గమో ఈరోజు క్రైస్తవ్యం ఎదుర్కోబోతుంది. మేము ఎప్పుడు ఎదిరించటానికి, విజయాన్ని సాధించటానికి, మా ప్రాణాన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాం. అదే నీ పిల్లలకు నేను నేర్పిస్తున్నాను. ఈ మహాసభలు ఎంత దిగ్విజయంగా జరగడానికి కష్టపడిన యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా తమ రెక్కల కష్టంతో
ఈ మహాసభలు ఎంత దిగ్విజయంగా జరిగిస్తున్నారు. వాతావరణం ఏమాత్రమూ మాకు అడ్డు కాకుండా చేసినందుకు వందనాలు. రేపటి దినం కూడా కాచి కాపాడండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు సభ ప్రారంభం కాకముందు ఒక నిమిషం కూర్చొని తెచ్చేసి, వర్షం వచ్చిందండి. చాలామంది ఎందుకు వర్షం వచ్చింది, వీళ్ళు సభలు పెట్టారు, ఇది దేవుని సభలు అయితే వర్షం ఎందుకు వచ్చాయి, ఆటంకం ఏంటి అనుకున్నారు. నిన్నటి దినాన గ్రౌండ్లో చూశానండి, అందరి చేతుల్లో విసురుకోవడం కనపడిందండి. ఇలా విసురుకుంటున్నారు. అలా విసురుకుంటూ మీరు వాక్యం వినలేరు, దేవుడికి తెలుసది. అందుకే వర్షాన్ని కురిపించి చల్లబరిచి ఈ విలువైన వాక్యాన్ని మీకు వినే వీలు కలిగించాడు దేవుడు. కోటని గట్టిగా చెప్పట్లు. వండర్ఫుల్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్. ఈ మెసేజ్ మీరు మిస్ కాకూడదని దేవుడు చల్లబరిచాడు. చాలామంది అవిశ్వాసంతో ఆగిపోయారు. చెప్పండి, వాళ్ళకి రేపైనా తీసురండి. ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలతో కూడిన ఎన్నో ప్రసంగాలు డివిడీలుగా మీకు స్టాల్లో లభిస్తున్నాయి, తీసుకోండి. అలాగే వీడియో సాంగ్స్ దొరుకుతున్నాయి, తీసుకోండి. అదేవిధంగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే బ్యాచిలర్ బైబిల్ థియాలజీ కోర్స్, అలాగే ఎంబీటీహెచ్ కోర్స్ బుక్స్ కన్నడలో మీకు లభ్యమవుతున్నాయి. మళ్ళీ చెబుతున్నాను, కన్నడ భాషలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అందించే కోర్సులు, దానికి సంబంధించిన మెటీరియల్ కన్నడలో దొరుకుతున్నాయి. కావలసిన వాళ్ళు తీసుకోండి. అదేవిధంగా రేపు ఉదయం గ్రౌండ్లో జాన్సన్ విక్టర్ గారు అలాగే ఉపేంద్ర గారు ఇద్దరు బైబిల్ తరగతికి హాజరవుతున్నారు అని కన్వీనర్ చెప్పమన్నారు. కనుక ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. రేపు పెందల కడని మీరు రాగలిగితే 10 గంటలకు సభ ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమం రేపు ఉంటుంది. ఈరోజు వచ్చినటువంటి తల్లిదండ్రులు గమనించండి, నామకరణం రేపు.
కోసం దేవుడు